హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసిన స్టాక్స్ ఈ వీక్ ఎట్లా పర్ఫార్మ్ చేశాయి అనే దాని గురించి క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన స్టాక్స్‌లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రాన్యూల్స్ ఇండియా. ఈ స్టాక్‌ని మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌తో అనాలిసిస్ చేసాం. లాస్ట్ టైం మనం అనాలిసిస్ చేసిన టైంలో ఈ స్టాక్ అనేది 478 ఆ లెవెల్‌లో ట్రేడ్ అయ్యేది. బట్ ప్రెజెంట్ చూసుకుంటే ఈ స్టాక్ అనేది 461 ఆ లెవెల్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే -3.56% లాస్‌ని చూపించింది. సో, ఈ స్టాక్‌లో ఎవరైతే 465 ఆ లెవెల్స్‌లో స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేశారో అక్కడ నుంచి సేఫ్‌గా అయితే ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలానే మనం అనుకున్నట్టు ఈ స్టాక్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ కూడా చూపించొచ్చు. బట్ హౌఎవర్ ఈ స్టాక్ అనేది మన ట్రెండ్‌ని అయితే ఫెయిల్ అయింది. సెకండ్ స్టాక్ వచ్చేసి ప్రాజ్ ఇండస్ట్రీస్. ప్రాజ్ ఇండస్ట్రీస్‌ని మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసాం. లాస్ట్ వీక్ మనం అనాలిసిస్ చేసే టైంలో ఈ స్టాక్ అనేది 590 ఆ లెవెల్‌లో ట్రేడ్ అయ్యేది. అదే ప్రెజెంట్ చూసుకుంటే 700 ఆ లెవెల్‌లో ట్రేడ్ అవుతుంది. సో, ఈ ప్రాఫిట్‌ని మనం పర్సెంటేజ్ వైస్ చూసుకుంటే 18.64%. సో, వితిన్ 1 వీక్‌లో 18% రిటర్న్ అనేది ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ అని చెప్పొచ్చు. ఈ స్టాక్ వితిన్ 1 వీక్‌లోనే చాలా మంచి మూవ్ అయితే చూపించింది. ఈ స్టాక్‌లో స్టిల్ మీరు మీ ట్రేడ్‌ని కంటిన్యూ చేయాలి అనుకుంటే స్టాప్ లాస్‌ని ట్రైల్ చేస్తూ మీరు మీ ట్రేడ్‌ని అయితే కంటిన్యూ చేయాలి. ఈవెన్ మన ట్రేడ్ అనేది ఎంత ప్రాఫిట్‌లో వెళ్తున్నా సరే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తేనే బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్రేడ్ అనేది రివర్స్ అవ్వచ్చు. సో, అటువంటి టైంలో మనం సేఫ్‌గా ఎగ్జిట్ కావాలి అనుకుంటే స్టాప్ లాస్‌ని ట్రైల్ చేయడం బెస్ట్ ఆప్షన్. అండ్ అలానే ఇక్కడ వాల్యూమ్స్ అనేవి చూసుకుంటే ఇప్పటికీ కూడా చాలా మంచి వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి కూడా ఇంకా మంచి మూవ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎంత మూవ్ ఇచ్చినా సరే మీరు మీ స్టాప్ లాస్‌ని అయితే మర్చిపోకండి. థర్డ్ స్టాక్ వచ్చేసి అవంతి ఫీడ్స్. అవంతి ఫీడ్స్‌ని లాస్ట్ వీక్ మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసాం. లాస్ట్ వీక్ అనాలిసిస్ చేసే టైంలో ఈ స్టాక్ అనేది 615 ఆ లెవెల్‌లో ట్రేడ్ అయింది. అదే ప్రెజెంట్ చూసుకుంటే ఈ స్టాక్ అనేది 595 ఆ లెవెల్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే -3.25% ఫాల్‌ని చూపించింది. స్టిల్ ఈ స్టాక్‌లో మన హోల్డింగ్స్‌ని కంటిన్యూ చేయొచ్చా అంటే ఇట్స్ అప్ టు యువర్ డిసిజన్. ఎందుకంటే ఈ స్టాక్ రివర్సల్ అవ్వచ్చేమో కానీ ఇక్కడ నుంచి ఒక మంచి రీటెస్ట్ అయితే చూపించొచ్చు. సో, ఈ స్టాక్ అనేది ఆ రెసిస్టెంట్ లెవెల్‌ని బ్రేక్ చేసిందనుకుంటే ఈ స్టాక్ చాలా కిందకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడి నుంచి ఒక చిన్న రివర్సల్‌ని చూపిస్తే ఈ స్టాక్ రీటెస్ట్‌ని చేసి ఒక మంచి అప్ మూవ్‌ని అయితే ఇవ్వచ్చు. మన ఫోర్త్ స్టాక్ వచ్చేసి ఏడీ పెరీ. ఈ స్టాక్‌ని మనం లాస్ట్ వీక్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌తో అనాలిసిస్ చేసాం. లాస్ట్ వీక్ ఈ స్టాక్ అనేది 705 ఆ లెవెల్‌లో ట్రేడ్ అయ్యేది. అదే ప్రెజెంట్ చూసుకుంటే ఈ స్టాక్ అనేది 728 ఆ లెవెల్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే 3.26% అప్ మూవ్ అనేది అయితే చూపించింది. స్టిల్ ఈ స్టాక్‌లో మనం మన హోల్డింగ్స్‌ని కంటిన్యూ చేయొచ్చా అంటే స్టిల్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి. అండ్ అలానే ఇక్కడ నుంచి మీరు మీ ట్రేడ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటే స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేయడం మ్యాండేటరీ. ఇన్ కేస్ మీ స్టాక్ అనేది రివర్సల్ చూపించినా మీరు సేఫ్‌గా ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఫైనల్లీ లాస్ట్ స్టాక్ వచ్చేసి ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఈ స్టాక్‌ని మనం లాస్ట్ వీక్ డైలీ టైమ్ ఫ్రేమ్‌తో అనాలిసిస్ చేసాం. అండ్ అలానే లాస్ట్ వీక్ చూసుకుంటే ఈ స్టాక్ అనేది 533 ఆ లెవెల్స్‌లో ట్రేడ్ అయ్యేది. అది ప్రెజెంట్ చూసుకుంటే 1488 ఆ లెవెల్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే -2.94% ఫాల్‌ని చూపించింది. సో, ఈ స్టాక్‌లో మనం మన హోల్డింగ్స్‌ని ఎగ్జిట్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఒక రివర్సల్ ట్రెండ్‌ని అయితే చూపించింది. సో, ఇక్కడి నుంచి ఈ స్టాక్ ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఈ 5 స్టాక్స్ మాత్రమే కాకుండా నేను లాస్ట్ వీక్ నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక 2 స్టాక్స్‌ని అయితే పోస్ట్ చేశా. ఆ స్టాక్స్‌ని చూసుకుంటే ఫస్ట్ స్టాక్ వచ్చేసి సన్‌టెక్ రియాల్టీ. ఈ స్టాక్‌ని నేను 507 ఆ లెవెల్‌లో అయితే పోస్ట్ చేశా. అండ్ ప్రెజెంట్ చూసుకుంటే ఈ స్టాక్ అనేది 562 ఆ లెవెల్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే నియర్లీ 8-10% ప్రాఫిట్‌ని చూపించింది. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసి గోదావరి పవర్. ఈ స్టాక్‌ని నేను 975 ఆ లెవెల్‌లో అయితే పోస్ట్ చేశా. ప్రెజెంట్ ఈ స్టాక్‌ని చూసుకుంటే 1078 ఆ లెవెల్‌లో అయితే ట్రేడ్ అవుతుంది. అంటే మోర్ దెన్ 10% ప్రాఫిట్‌ని ఈ స్టాక్ అయితే చూపించింది. సో, ఓవరాల్‌గా మన స్టాక్స్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకుంటే ఏవైతే మంచి మూవ్ ఇచ్చాయో ఆ స్టాక్స్ అనేవి మోర్ దెన్ 10-15% ప్రాఫిట్‌ని అయితే జనరేట్ చేశాయి. అండ్ అలానే ఏవైతే స్టాక్స్ రివర్సల్ చూపించాయో ఆ స్టాక్స్ అనేవి 2-4% లాసెస్‌ని అయితే చూపించాయి. అండ్ ఫైనల్‌గా మన రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే 1:3, 1:4, 1:5 ఆ లెవెల్‌లో అయితే కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు కూడా మన రిస్క్ రివార్డ్ రేషియో అనేది 1:2, 1:3, 1:4, 1:5 ఆ లెవెల్‌లో అయితే మెయింటైన్ చేయాలి.
సో మనం సక్సెస్ఫుల్గా ఆ లెవెల్ని అయితే రీచ్ అయ్యమని చెప్పొచ్చు. సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్.